రేవంత్ రెడ్డి తాను ఎంత తెలివిగలవాడిని అనుకుంటాడంటే, అలా అనుకోవడంలో కూడా తప్పు లేదు. తెలివి ఉంది కాబట్టే నేను ఇంతమందిని సీనియర్లను లేకపోతే కాంగ్రెస్ పార్టీ లాయలిస్టులను తొక్కుకుంటూ, ఎక్కుకుంటూ వచ్చిన అనేసి చెప్పుకుంటూ వస్తాడు. చెప్పడమే కాదు, పాటలు కూడా రాయించుకొని ఆ పాటని ప్లే చేయించుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎక్కడికి పోయినా కూడా ఊకుకనే రాలేదు కూసున్న సూటు ఎక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చినా అని. ఈ ఎక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చిన ఆయనకు ఈరోజు ప్రజల సమస్యలు ఇచ్చిన హామీలు ఏవైతే ప్రజలు గుర్తు చేసుకోకుండా ఉండాలన్నా అవన్నీ లేదు. వాళ్ళ సమస్యలు వాళ్ళు పడుతున్నా, వాళ్ళ హరిగోసలు వాళ్ళు పడుతున్నా అవి మీడియా పెద్దగా తీసుకోకుండా, లెక్కలోకి తీసుకోకుండా ఉండడానికి మంచిగా డైవర్ట్ చేస్తుంటాడు. ఎట్లా డైవర్ట్ చేస్తున్నాడో చూసినాం కదా. ఒక ఉద్యమకారుడు, ఒక రచయిత, ఆయన రాసిన ఒక బుక్ రిలీజ్లో భాగంగా మాట్లాడిన మాటలు కావచ్చు, 15 ఆగస్టు వేదికగా ఆయన పచ్చి అబద్ధాలు వల్లే వేసినది కావచ్చు, లేదు సర్వాయి పాపన్న విగ్రహాన్ని శంకుస్థాపన విషయంలో కావచ్చు, ఇట్లా ఎక్కడ మాట్లాడినా కూడా మస్తు మాట్లాడతాడు. కేసీఆర్ కుటుంబాన్ని కార్నర్ చేసుకుంటూ మాట్లాడతాడు. ఈ కార్నర్ చేసుకుంటూ మాట్లాడిన దాన్ని మిగతా వాళ్ళు దాన్ని రాయకపోయినా లేకపోతే చూపకపోయినా అది నిజమే అనుకుంటారేమో, అసలు వాస్తవం చూపించకపోతే అనేది ఒక ఇష్యూ. ఇక టోటల్గా అదే చూపిస్తేనేమో అసలు విషయాలన్నీ కూడా పక్కదారి పడుతున్నాయి. ఒక్క మాట అన్నాడు మొన్న, నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను, ఈ వారం రోజులలో ఏమేమైతే జరుగుతాయో, ఈ వారం రోజులలో నేను ఎట్టెట్ట బిహేవ్ చేసినా, ఈ వారం రోజుల పాటు నేను ఎవరెవరిపైన కోపడ్డా, ఈ వారం రోజుల పాటు నేను ఎవరెవరిని తిట్టినా, అనవసరంగా తిట్టినా లేకపోతే అక్కరకొచ్చే తిట్టినా అనేసి ఇవన్నీ కూడా నేను వల్ల వేసుకుంటా అని చెప్తున్నాడు కదా. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా అన్న మాటకి నేను ఈ వీడియో చేస్తున్నా. నిజంగా ఒక మనసాక్షిని ఉండి నిజంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవాడివైతే ఒక్కసారి వెనకల యూరియా కోసం తిప్పలు పడుతున్న తెలంగాణ ప్రజల్ని చూడు ఒక్కసారి కదా. ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా వేదికల తప్ప, అది కూడా అరాకొర సోషల్ మీడియాలు తప్ప ఎక్కడ కూడా కనిపించని వైనం. వాళ్ళు ఎంత గోసపడ్డా, ఎంత బాధపడ్డా 4 గంటల కానుంచి వచ్చి ఆడ తిండి తిప్పలు లేకుండా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నా ఒక్కరు కూడా కిమ్మని మాట్లాడతలేడు. ఒక్కసారి గతంలో ఆయన మాట్లాడిన వీడియోని కూడా చిన్నది క్లిప్. సరే, మేము ఇప్పటివరకు చాలా ప్లాటర్ తినేవాళ్ళం, ఇప్పుడైతే మేము కూడా అందరితో పాటు లైన్లో నిల్చోవాల్సి వస్తుంది. వాళ్ళని నిజంగా వాళ్ళని మన్నించాలి, ఎందుకంటే నేను ఎప్పటికీ మీకు ఆ రకంగా సహకరించను. ఒక్కసారి వాళ్ళ తిప్పలు చూడండి యూరియా కోసం. ఆఖరికి రోడ్ల మీద బైఠాయించిరు, రాస్తారోకోలు చేసిరు, వాళ్ళ బాధలు చెప్తున్నారు. సో ఇదంతా కూడా వాళ్ళు యూరియా కోసము తెలంగాణలో ఉన్న వివిధ ప్రాంతాలలో వాళ్ళు పడుతున్న తిప్పలు, బాధలు. మీకు ఒక ఫోటో చూపిస్తా చూడండి, ఒక్కసారి చూడండి. ఎప్పుడో వచ్చి ఆ యూరియా కోసము తిండి తిప్పలు లేక అలసి సొలిసి ఇగో వాళ్ళు పెట్టేసి, వాళ్ళ యూరియా కోసము కాగితాలు పెట్టేసి దాని మీద రాళ్ళు పెట్టి, అవసరమైతే ఆ లైన్లలో చెప్పులు పెట్టి, ఇవాళ ఈ ఫోటో ఒక్కటి చాలదా సాక్ష్యము? ఏం జరుగుతుంది అనడానికి చాలదా? కానీ తెలివిగా, ఈ తెలివిని ఇప్పుడు తెలంగాణ ప్రజలు గమనించాలి. సరే, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలకి ఎవరైనా వీడియోలు చేసే వాళ్ళు సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, దానికి కౌంటర్గానో లేకపోతే అతను మాట్లాడిన మాటలను చూపించుకుంటూ రాష్ట్రంలో ప్రజలు అనుభవిస్తున్న కష్టాల్ని కూడా చూపిస్తే అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఏంటంటే రేవంత్ రెడ్డి అంతా మంచిగా ఉంది, మీకు ఏవి కూడా ఇప్పుడు మీకు ఒక ఆంధ్రజ్యోతి పత్రికను, ఈనాడు పత్రికను, లేకపోతే దాని తర్వాత శాటిలైట్
మాట్లాడరు, చూపించరు, రాయరు. ఇక్కడ ఏమవుతుంది, తను అనుకున్న టార్గెట్ వర్కౌట్ అయింది కదా. సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఏవి కూడా బయటకు వస్తలేవని ఆయన అనుకుంటున్నాడు. ఇవన్నీ ఏదో సోషల్ మీడియాలో వస్తున్నాయి, లైట్ తీసుకుందాం, ఎవడు మాట్లాడతాడులే అనుకొని. కానీ మేము అద్భుతంగా చేసినాము, రైతులను రాజులు చేసినాము, రైతులు పండగ చేసుకుంటున్నారు అన్నదానికి నిజంగా రైతులు పండగ చేసుకుంటున్నారా? రైతుని రాజుగా చేసిరా? నిజంగా కర్మ సిద్ధాంతాన్ని మీరు నమ్ముతానన్నారు కదా, ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం పోతే పోని వాళ్ళ పాపన వాళ్ళే పోతారనా? కానీ అది రేపు మీకు ఎక్కడో తాకుతుంది కదా. ఒక ఉసురు అనేది ఉంటుంది కదా, మనకో మనసాక్షి ఉంటుంది. మనము చేయాల్సిన పనిని మనం చేయకుండా దాన్ని దాటవేత కార్యక్రమం చేపడితే మనకి ఆ ప్రజల ఉసురు తగులుతుంది కదా అని ఒక్కసారన్నా, అంటే మీరు అన్నారు కదా, నేను వారం రోజులలో ఒక్కసారి కూర్చొని చాలా ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తాను. చాలా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించినప్పుడన్నా ఇలా బాధలు కనబడతలేవా? ఎప్పుడు రాజకీయమే చేస్తారా? అంటే ఎప్పుడు మీ సీట్ ఉంటుందో పోతుందో అన్న భయమేనా? ఎప్పుడు ఏ ఎమ్మెల్యేలు ఎవరి కింద పోయి ఎక్కడి నుంచి నాకు పొగ పెడతారోనన్న భయమేనా? ఎప్పుడు దందాలేనా? ఎప్పుడు కమిషన్లేనా? ఒక్కసారి ప్రజలు అరే రేపు నేను ఇంకొక 5 ఏళ్ళు ఉండాలనుకుంటున్నాను, నేను ఈ 3 ఏళ్ళు కాకుండా మరో 5 ఏళ్ళు ఉండాలనుకుంటున్నాను అన్నప్పుడు దానికి కూడా మనకు కర్మ సిద్ధాంతం ఉంటుంది. ఆ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుంటూ పోతే మనకి ఏ కర్మలు తగులుతాయన్నది కూడా అనిపిస్తుంది కదా. నేను ఎందుకు పదే పదే కర్మ సిద్ధాంతం అంటున్నానంటే, మీరు చాలా పెద్ద మాట మాట్లాడిరు, అంటే మీకు సూటు కాని మాట మాట్లాడిరు. ఎంతసేపు తొక్కుతా, లేపుతా, పండబెట్టి తొక్కుతా, పెడలు నాకే తత్తరపడుతున్నాయి ఆ మాటలు. అంటే పేగులు మెల్లేసుకుంటా, జేబులో కత్తర్లు పెట్టుకొని తిరుగుతా, సన్నాసి డాష్గా చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే ఆయన మాట్లాడిన ప్రతి మాట నేను చెప్పలేను. ఇలాంటి ఒక వ్యక్తి కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడిండానంటే ఎక్కడైనా ఏమైనా ఏ బోధి వృక్షం కింద కూర్చుంటే ఏమన్నా ఈయనకి కొంచెం ఏమన్నా కళ్ళు ఏమన్నా తెరుచుకున్నాయని ఎక్కడో ఒక మూల ప్రజలకు కొంచెం ఏదో పాపం ఉందంటారా, హోప్ ఉందంటారా? కనీసం ఆ హోప్ ఉంటే మరి నిలబెట్టండి, కొంచెం వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టండి. అంత గోస పడుతున్నారు కదా ప్రజలు. వాళ్ళకి ఇన్ని వేదికల మీద మాట్లాడతారు, ఇంత పొడుగు మాటలు మాట్లాడతారు కదా. మరి అంతంత పొడుగు మాటలు మాట్లాడేటప్పుడుగా యూరియా గురించి, రైతుల గురించి మాట్లాడొచ్చు కదా. మీరందరూ ఏమి రందిపడద్దు, మీరెవ్వరు వచ్చి అంతంత క్యూ లైన్లల్లో తెల్లారు గట్ల 4 గంటల నుంచి వచ్చి మీరేమి ఇబ్బందులు పడద్దు, మీ ఇంటికే మేము పంపిస్తా, లేదు మీకు ఫోన్లో మెసేజ్ వస్తుంది, మీరెవరు ఆందోళన చేయొద్దు, మీరెవరు రాస్తారోక చెయ్యొద్దు అనేసి మీరు ఒక్క మెసేజ్ వాళ్ళకి పాస్ చేయొచ్చు కదా. ఏంటందో చాలా మాటలు మాట్లాడతారు కదా. అసలు నేను చేసిందంతా ఎవ్వరు చేయలేదు, తెలంగాణ ప్రజలు చాలా అద్భుతంగా ఉన్నారు, లేదు కేసీఆర్ కుటుంబం అట్లా చేసింది, కేసీఆర్ కుటుంబం అట్లా సంపాదించింది, ఉద్యమకారులు ఎవరు కూడా నిజమైన ఉద్యమకారులు ఎవరు కూడా మేము ఉద్యమకారులని చెప్పుకోరు, వాళ్ళకి ఫామ్ హౌస్లు ఉండవు, వాళ్ళకు టీవీలు ఉండవు, వాళ్ళకు పత్రికలు ఉండవని ఇన్ని మాటలు చెప్పనిక మీ మనసు అంగీకరిస్తుంది, మీ నోరు అంగీకరిస్తుంది కదా. గొంతులో నుంచే ఎందుకు ఆ మాట ఎందుకు వస్తలేదు? మరి రైతుల కష్టాల గురించి ఎందుకు వస్తలేదు? నిజంగా మీరు రైతుల కోసమే మీరు గనక అంటారు కదా, నా మీద చాలా పెద్ద బాధ్యత పెట్టిరన్నారు కదా. ఆ పెద్ద బాధ్యత పెట్టినప్పుడు దాంట్లో కొంచెం పిసరంతన్నా కూడా వాళ్ళ సైడ్ ఒక్కసారి చూపు చూస్తే కనీసం వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారనేది అర్థమవుతుంది కదా. ఇవేమీ లేకుండా తెలంగాణ ప్రజలారా ఒక్కరి గుర్తుపెట్టుకోండి, ఒక్కటి, ఎంత ఈజీగా ఆయన మొత్తం సమస్యలన్నీ కూడా ఎంత ఘోరమైన సమస్యలు ఉండడానికి మనం ఇవాళ యూరియా కష్టాలు చూస్తున్నాం, ఇవాళ వరదల కష్టాలు చూస్తున్నాం. ఎక్కడెక్కడ ఏ రకమైన వరదలలో ప్రజలు ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు అనేది హైదరాబాదే కాదు, హైదరాబాద్ కాకుండా జిల్లాలలో కూడా ఏ మారుమూల ప్రాంత ప్రజలను చూసుకున్నా ప్రతిదీ సమస్యగానే ఉంది. కానీ ఎక్కడ ఏమీ లేదన్నట్టుగా ఆయన మాట్లాడుతున్న మాటల్ని తెలంగాణ ప్రజలు ఒక్కసారి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఎప్పుడు చూసినా కాలక్షేపం చేయాలి, ఎదుటోడు మీద ఇంత బురద జల్లాలి, ఆ బురదంతా కడుక్కునేసరికి ఏమైతే బురద జల్లంగానే వార్త రాస్తారు. ఎట్లయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినంటే జర వార్తలు పెద్ద పెద్దగా చూపిస్తారు కదా. అరే రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడు కదా, ఏం మాట్లాడిండు, అవునా ఇట్లనా, కాళేశ్వరం ఇట్లా జరిగిందా, కాళేశ్వరం లేకపోతే ఫోన్ టాపింగ్ అంట ఇట్లా జరిగిందా, అది అయిపోతుంది కొన్నాళ్ళు. అవునా కరెంట్ అంటే ఇంత రేటుకు పెట్టి కొన్నారా,
కొన్ని రోజులు అది మాట్లాడతాడు, మళ్ళీ కొంతసరికి ఆ ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ ఉందో లేదో కానీ ఇక్కడ ఓ దిక్కుకి వెళ్ళి రైతులు ఇంత అరిగోసలు పడుతుంటే మీరు మాత్రం అసలు రేవంత్ రెడ్డి అంటే మళ్ళీ అసలు గుర్తుండిపోయే విధంగా నేను ఫ్యూచర్ సిటీ నిర్మిస్తా అంటారు. ఫ్యూచర్ సిటీ నిర్మిద్దాం, తర్వాత సంగతి, దానికి అనుమతులు వచ్చి మీరు నిర్మించినప్పుడు సంగతి చూద్దాం. కానీ ముందు కాస్త వీళ్ళకి అయ్యే పని చూడరాదు. ఒక సామెత మాట్లాడుతుంటారు తెలుసా, కూట్లో రాయి తీయలేనోడు అంటే ఏట్లో రాయి తీసినట్టుందంటే మీ పరిస్థితి. మళ్ళొకసారి చెప్పాలా, కూట్లో రాయి తీయలేనోడట ఏట్లో రాయి తీసిండట, అట్లుంది మీ పరిస్థితి. రైతులకు యూరియా కష్టాలు తీర్చండి మహాప్రభు అంటే నేను ఫ్యూచర్ సిటీ కడతా అంటాడు. కట్టున తర్వాత ఎవరు వద్దంటారు, ముందు ఆ రైతుల కష్టాలు తీర్చురి. అంత గోస పడుతుంటే మీకు ఆ వేదికకి అసలు ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుంది? అంత కష్టాలు పడుతున్నారు కదా రైతులు, కానీ ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీ కోసం మాట్లాడతారు. ఇక్కడ కళ్ళ ముందు కనపడుతున్న దారుణాన్ని మాత్రం దాన్ని ఏదైనా రకంగా ఏది ఏమైనా నేను కేంద్రంతో గిన్నిసార్లు పోయి నేను ఊకనే పోతున్నానా, నేను గిన్నిసార్లు నన్ను ఢిల్లీకి ఊకనే పోతురు అన్నాడు. అరే పోయి కనీసం మీరు ఆ యూరియా కష్టాలన్నా తీర్చిరా. మీకు 8 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీకు 8 మంది ఎంపీలు ఉన్నారు. ఏమైంది అసలు? లాస్ట్కి వచ్చేసరికి యూరియా కష్టాలు తీర్చలేని పరిస్థితికి వచ్చింది అని అంటే రాష్ట్ర పరిస్థితి ఎవరిని దీంట్లో అనాలే? ఎవరికి వారు జబ్బలు జరుచుకొనేసి కాలర్లు ఎగరేసుకొని మాట్లాడుతుంటే ఇవరు ఆ రైతుల కష్టాల గురించి ఎవరు తీరుస్తారు? ఎవరు వాళ్ళకి యూరియా తెచ్చి ఇచ్చే వాళ్ళు ఎవరు? ఎంతసేపు వేదికలెక్కి మిమ్మల్ని జోకేటోళ్ళెవరు, మిమ్మల్ని పొగిటోడెక్కలు, మీరు అని ముసుముసు ఆర్టిఫిషియల్ నవ్వుతుంటారు. అయిపోయి అసలు నేను చేసింది ఎవడు చేయలేదు అనుకుంటా కూర్చుంటారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ప్రజల గోస వాళ్ళ ఉసురు ఖచ్చితంగా తాకుతుంది. నిజంగా కర్మ సిద్ధాంతం నమ్ముతానంటున్నారు కాబట్టి నేను ఇంత అగ్రెసివ్గా మాట్లాడాల్సి వస్తుంది. ఒక్కసారి వాళ్ళ కష్టాలు చూడుండ్రి, వాళ్ళ అరిగోస చూడుండ్రి.